నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై మంత్రి మండలితో సీఎం చంద్రబాబు చర్చ. రాష్ట్రంలో రాక్షస పాలన, చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫైర్. తిరువూరులో హైటెన్షన్ వాతావరణం, రంగంలోకి దిగి వైసీపీ టీడీపీ వర్గాలను చెదరగొట్టిన పోలీసులు. సిఐటియు ఆధ్వర్యంలో అలంకా ధర్నా చౌక్లో ధర్నా. కార్మిక కర్షకులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్. ఏపీ కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతాంగ సమస్యలపై సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి మండలితో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రధానంగా రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ విదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం ఉందని చెప్పారు. మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలను అధికారులు వివరించారు. రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసర ధరలపై 6 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ నిరంతర పర్యవేక్షిస్తుందని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎల్లప్పుడూ టీడీపీ కంచుకోటగా ఉండాలని పార్లమెంట్ సభ్యుడు కేజినేని శివనాథ్ అన్నారు. గడిచిన ఎన్నికలలో పార్లమెంట్ నియోజకవర్గంలో తనకు అత్యంత మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గ సెంట్రల్ నియోజకవర్గమేనని చెప్పారు. ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం రానున్న కాలంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, అందుకోసం తన శక్తి వంచన లేకుండా తోడ్పాటు అందిస్తానని ఎంపీ చిన్ని భరోసా ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ మినీ మహానాడు అజిత్ సింగ్ నగర్లోని షాదీఖానాలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ మినీ మహానాడు సభకు ముఖ్య అతిథిగా ఎంపీ కేసినేని చిన్ని హాజరయ్యారు. మహానాడు ప్రారంభానికి ముందుగా ఎంపీ, ఎమ్మెల్యేలు, టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎంపీ కేసినేని చిన్ని మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే బోండా ఉమా కృషి చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో అజిత్ సింగ్ నగర్ అదనపు ఫ్లైఓవర్, గుణదల ఫ్లైఓవర్, ఆర్యూబీ వంతెన నిర్మాణం విషయమై ఇప్పటికే తాము చర్చించామని, ఈ సమస్యల పరిష్కారానికి త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి వివరిస్తామని చెప్పారు. టీడీపీ కంచుకోటగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గం ఎల్లప్పుడూ అలాగే ఉండాలని, నాయకులు, కార్యకర్తలు కలిసిమెలిసి పార్టీ అభివృద్ధికి పనిచేయాలన్నారు. మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మన అన్న బోండా ఉమా గారికి, వేదిక మీద ఉన్న నాయకులకి, వేదిక మీద ముందున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇవాళ మినీ మహానాడు అధికారంలోకి వచ్చినాక మహానాడు జరుపుకోబోతున్నాం. అంటే ఈ మినీ మహానాడు కూడా నేను సెంట్రల్ నియోజకవర్గంలోనే ముందుగా అటెండ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ జిల్లాలో జరిగే మినీ మహానాడు 4 ఉన్నాయి. ముందు సెంట్రల్ నియోజకవర్గంలో మినీ మహానాడుకి అటెండ్ అయ్యి మిగతా నియోజకవర్గాల్లో కూడా అటెండ్ అవుతాను. అన్నీ కూడా మనకి నుంచి జరగడం ఎప్పుడో చెప్పాను. ఇంకా దాని గురించి అయితే ఆలోచన ఆ రోజు అయిపోయింది. 2 నిమిషాల్లో మేము ఇద్దరు మాట్లాడుకున్నాం ఏదో ఒక చిన్న ఇష్యూ మీద. ఏదో ఇది జరిగింది అని చెప్పాను. కాబట్టి అందరినీ ఒకటే గుర్తుంచుకోండి, మీరు అందరూ తెలుగుదేశాన్ని, బోండమ్మ గారిని, నన్ను గెలిపించారు. ఆయన ఈ నియోజకవర్గ సమస్యల గురించి నన్ను రోజు ప్రజలిస్తూనే ఉన్నారు. ఏంటంటే సింగనగర్ ఫ్లైఓవర్, గొందల ఆర్ఓబి, అంతేకాకుండా మనకి ఇక్కడ ఉన్న సమస్యల గురించి, ఎన్నో సమస్యల గురించి మేము ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం.
తప్పకుండా ఈ మహానాడు అయినా ముఖ్యమంత్రి గారితో కూర్చుని మీరు 2014 నుంచి 19 వరకు బోండామ్మ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందిందో అదే విధంగా మళ్ళీ ఈ నియోజకవర్గాన్ని, ఎందుకంటే మొన్నదాకా చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం, అమరావతి ఇటువంటి కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల అన్నిటికన్నా ముఖ్యంగా మనకు వరదలు వచ్చినాయి. వరదలు వచ్చిన సమయంలో మనకు 2 నెలలు, సుమారు 2 నెలల కార్యక్రమాలు కూడా ట్రాఫిక్ మరియు ప్రజలకు అనుసంధానం చేసే ఫ్లైఓవర్ ఒకటి మాత్రమే ఉన్నందున విపరీతమైనటువంటి రద్దీ పెరిగి వాహనదారులు మరియు పాదచారులు తీవ్రంగా సమయం వృధా అవుతున్నందువల్ల దీనికి పక్కనే మరొక ఫ్లైఓవర్ ఏర్పాటు చేసేందుకు ఎంపీ గారి సహకారంతో దీన్ని సాధించడానికి మొదటి తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే రెండవ తీర్మానం కొండదల నుండి ఆగిపోయిన ఆర్యూబీ 1వ నెంబర్ ఆర్యూబీ గుణచార వంతెన దగ్గర 2వ ఆర్యూబీ డాన్ బాస్కో స్కూలు దగ్గర కొత్త ఆర్యూబీ 316 ఆర్ఓబీ నెంబర్ ఆ ఆర్ఓబీని కూడా మొన్న నేను ఎంపీ గారు మరి మాట్లాడుకోవడం జరిగింది. దానికి ముందస్తు అనుమతి రైల్వే బోర్డు నుంచి ఎంపీ గారి సహకారంతో సాధించామని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. 2వ ఆర్ఓబీని అలాగే మొదటి ఆర్ఓబీ గుణదల ఉలోచార్జ కంపెనీ దగ్గర ఉన్న ఆర్ఓబీని కూడా మరి కొద్ది రోజుల్లోనే జూన్ నెలలోనే 1కి 4 సార్లు పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు డిఆర్ఎంతో జీఎంతో మాట్లాడుతున్నారు. ఆ స్థాయిలో నేను ఫాలోఅప్ చేస్తున్నా. కలెక్టర్ గారు, మంత్రి గారు అందరూ కూడా ఆపర్ మీద ఉన్నాం. దాన్ని కూడా తిరిగి మొదలు పెట్టించి మన హయాంలోనే ఈ 2 రైల్ ఓవర్ బ్రిడ్జిల్ని సింగనగర్ లాంటి ఫ్లైఓవర్ ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మినీ మహానాడు అధికారంలోకి వచ్చినాక మహానాడు పండుగ మేము మే 27, 28, 29 జరుపుకోబోతున్నాం. దానిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ జరిగే మినీ మహానాడు ఇవాళ గౌరవ విప్ ఎమ్మెల్యే బోండామ్మ గారి ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతుంది. ఈ పండగ వాతావరణానికి వచ్చిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీగా వచ్చారు. ఈ మినీ మహానాడులో కొన్ని తీర్మానాలు చేయటం జరిగింది. ఈ తీర్మానాలు చేసి కేంద్ర నాయకత్వానికి పంపించబోతున్నాం. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో కార్యవర్గ సభ్యులను కూడా ప్రకటించడం జరిగింది బోండామ్మ గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఏ కార్యకర్త ఎటువంటి వ్యక్తి అని తెలిసిన ఏకైక వ్యక్తికి బోండామ్మ గారు. ఆయన ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో మేము సెంట్రల్ నియోజకవర్గ కమిటీలు కూడా ప్రకటించడం జరుగుతుంది. తప్పకుండా ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఈ మినీ మహానాడుకు వచ్చిన, అంతేకాకుండా ఇక్కడ పదవి బాధ్యతలు తీసుకుంటున్న అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మినీ మహానాడు కేశినేని చిన్ని గారు, ఎంపీ గారు, బోండామ్మ గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మినీ మహానాడు పండగ సెంట్రల్ నియోజకవర్గం షాదీఖానాలో సింగనగర్లో జరగడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు, ఉమా గారు, ఎంపీ గారి యొక్క అనుమతితో అనేక తీర్మానాలని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే అనేక కమిటీలని, డివిజన్ కమిటీలను కానీ, అర్బన్ కమిటీలను కానీ, నియోజకవర్గం కమిటీలను కానీ ఎన్నుకోవడం కూడా జరిగింది. వాటన్నిటిని కూడా ఎంపీ గారు అనుమతించడం జరిగింది. మరి మహానాడు రేపు 27, 28, 29లో జరుగుతున్న సందర్భంగా మహానాడిని విజయవంతం చేయాలని ఈరోజు మినీ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మినీ మహానాడులో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ, నాయకులు కానీ అందరూ పాల్గొని మహానాడిని విజయవంతం చేస్తామని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అలాగే మా శాసనసభ్యులు బోండామ్మ గారి అడుగుజాడల్లో నడిచి మరి నియోజకవర్గంలో రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి కూడా కొత్తగా ఎన్నుకున్న కమిటీలు మేము ముందుకు నడుస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే బోండామ్మ గారు 2006 నుంచి ఈ రోజు వరకు ఆయన తెలుగుదేశం పార్టీ కోసం, అభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం కోసం చేసినటువంటి కృషిని మేమందరం కూడా కొనియాడటం జరిగింది. అలాగే 2014లో 17 మంది కార్పొరేటర్లని బోండామ్మ గారు ఒంటి చేత్తో గెలిపించడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గాన్ని మరి బోండామ్మ గారు ఒక బోండామ్మ మార్క్గా సెంట్రల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడం జరిగిందని చెప్పి కూడా అందరం కూడా
చూడడం జరిగింది. ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా సరే బోండా ఉమా గారు నేనున్నానని చెప్పి మరి అందరూ కూడా రైతు బజార్లో కార్యకర్తలకి మరి షాపులు పెట్టించే విధంగా, అలాగే ఏ కార్యకర్తకు బాగోలేదన్నా సుమారు 10 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించిన ఘనత ఒక్క సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమా గారికి దక్కుతుందని చెప్పి కూడా అందరం కూడా కొనియాడటం జరిగింది. మేము మరి ప్రతిపాదనలో బోండా ఉమా గారికి రానున్న రోజుల్లో మరి మంత్రివర్గ విస్తరణ జరిగితే కనుక ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా మరి ఆ సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరి తరఫున కూడా మేము తీర్మానాన్ని ప్రవేశపెట్టి చెప్పడం జరిగింది. అలాగే ఏ డివిజన్లో ఏ సమస్య ఉన్నా సరే అన్నీ కూడా బోండా ఉమా గారి దృష్టికి ఈ సభ ద్వారా మినీ మహానాడు సభ ద్వారా తీసుకురావడం కూడా జరిగింది. మరి ఎంపీ గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మరి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకు నేను కూడా అండగా ఉంటాను, ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే బోండా ఉమా గారి ద్వారా నా దగ్గర రండి, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పదవులు దక్కుతాయి, పోస్టులు వస్తాయి, మరి అందరికి కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, చంద్రబాబు గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎంపీ గారు. కాబట్టి రేపు జరిగే రేపు జరిగే మహానాడికి సెంట్రల్ నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మహానాడులో పాల్గొని మహానాడిని ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఘన విజయం సాధించే విధంగా విజయవంతంగా సభ జరిగే విధంగా మనందరం కూడా దానిలో పాల్పడాలి, బోండా ఉమా గారు కేసీఆర్ చిన్ని గారు అడుగుజాడలు నడవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమం మరి 58వ డివిజన్ షాదీఖానాలో అత్యంత వైభవంగా జరిగింది. మా 21 డివిజన్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంస్థ నాయకులు, అలాగే నియోజకవర్గ అనుబంధ సంస్థ నాయకులు అందరూ కూడా దీంట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నియోజకవర్గ సమస్యల మీద దృష్టి పెట్టి తీర్మానాలు చేశాం. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలకి 3 రైల్ ఓవర్ బ్రిడ్జిలు పెట్టాలని చెప్పి తీర్మానం చేశాం. పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు మరి ఏదైతే ఢిల్లీలో ఆయన రైల్వే బోర్డుతో మాట్లాడి ఖచ్చితంగా శాంక్షన్ చేయిస్తానని చెప్పారో, అవసరమైతే ఢిల్లీ వెళ్ళి నేను కూడా వెళ్ళి అక్కడే మాట్లాడి దాన్ని ఆమోదం చేసుకొస్తాం. తిరువూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులను, కార్యకర్తలను కవ్వించే విధంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ వ్యవహరించారు. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు అనుచర గుణంతో విజయవాడ నుంచి తిరువూరు వచ్చారు దేవినేని అవినాష్. విషయం తెలిసిన వెంటనే దేవినేని అవినాష్ ను టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులకు, టీడీపీ నాయకులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. రేపూడి వద్ద దేవినేని అవినాష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైలవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో అవినాష్ పై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. కౌన్సిలర్ నేను రాంబర్కు మంజుల, మా వారు రాంబర్కు విజయ్ గారు. నేను వైఎస్ఆర్సీపీ జగన్ గారి అభిమానిని. నేను సిక్ అయినా సరే నేను ఓటేయటానికి మున్సిపల్ చైర్మన్ పదవి బొమ్మల ప్రసాద్కి నా మనస్ఫూర్తిగా ఓటేయటానికి నేను వచ్చాను. నిన్న చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొన్నా. నేను రాత్రి సెలైన్ కూడా పెట్టించుకున్నా. నేను పొద్దుటే వెళ్ళి ఓటేద్దామనేసరికి ఇల్లు భయాందోళనకు గురి చేసి మళ్ళీ నేను బీపీ డౌన్ అయి పడిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు నన్ను. నేను ఎంతమంది ఏమి అన్నా ఆయన విలువలకి మా వారు విలువల కోసం నేను పార్టీ కట్టుబడి ఉంటా. పార్టీ మారని ప్రలోభాతం చేస్తున్నారు. నేను పార్టీ మారనండి. నా ప్రాణం ఉన్నంత వరకు నేను వైఎస్ఆర్సీపీలోనే ఉంటాను. ఆయన వాల్యూస్ నేను కాపాడాలి. ఆయన బతికున్నా లేకపోయినా ఈ పార్టీకే నేను పనిచేస్తాను. తెలుగుదేశం పార్టీకి పునాది, బలం, శక్తి కార్యకర్తలేనని దర్శనికులు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సమగ్రాభివృద్ధి, పేదల అభ్యున్నతితో పాటు కార్యకర్తల సంక్షేమానికి కూడా టీడీపీ పెద్దపీట వేస్తుందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాల అమలుకు పునాది వేసింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. మైలవరం నియోజకవర్గంలో మినీ మహానాడు వేడుకలు మంగళవారం మినంటాయి. మైలవరం పట్టణం పసుపు మయమైంది. ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు టీడీపీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు.
మైలవరం ప్రధాన సెంటర్లో ముందుగా ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మినీ మహానాడు కార్యక్రమం ప్రారంభించారు. తొలుత మృతి చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు పహల్గాం ఉగ్రదాడి ఘటనలో మృతి చెందిన వారికి యుద్ధంలో అమరులైన సైనిక వీరుల సేవలు స్మృతిస్తూ మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పార్టీ స్థాపించిన 9 మాసాల్లోనే అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం అన్నారు. అన్న ఎన్టీఆర్ తెలుగు జాతి ప్రజల ఆత్మగౌరవం పరిరక్షణకు పేదలకు కూడు గుడ్డ నీడ కల్పించాలని దృఢ సంకల్పంతో టీడీపీని స్థాపించారన్నారు. టీడీపీ వ్యవస్థాపక సభ్యులు తన తండ్రి మాజీ హోంమంత్రి వర్యులు వసంత నాగేశ్వరరావు కూడా ఒకరని అన్నారు. మన పార్టీ మనందరికీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డా, అక్కడ చంద్రబాబు నాయుడు గారున్నా, ఎవరు ఉన్నా ఈ రోజు శాసనసభలో అడుగుపెట్టి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాం అంటే దీనంతటికీ కారణం తెలుగుదేశం పార్టీ పునాది, తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ శక్తి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. తప్పకుండా వారి అభిష్టానికే నడుస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఆ మహానుభావుడు ఏ ముహూర్తంలో పార్టీకి పునాది వేశారో పార్టీ దిశలుగా బలపడతా ఉంది, లేకపోతే ఎక్కడ బలహీనపడ్డా. కొన్ని శక్తులు కులాలు రెచ్చగొట్టి, మతాలు రెచ్చగొట్టి, ప్రాంతీయవాదాలు రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని చూసిన ప్రతి దిశలో కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడి పార్టీ జెండా రెప్పలు ఎగరేసి మళ్ళీ ఉన్నతంగా సమున్నతంగా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించిన వాళ్ళు కార్యకర్తలు. నేను కొత్త మాట చెప్తా ఉన్నాను. నేను మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గారి పార్టీ అధ్యక్షులు కార్యదర్శి లోకేష్ బాబు గారి తప్పితే నాకు గ్రూప్ లేదు. పార్టీ కోసమే పనిచేస్తాను, పార్టీ అభివృద్ధి కోసమే పనిచేస్తాను. ఇప్పుడు కొన్ని దశాబ్దాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత పార్టీ పునర్నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. నేను ఇది కార్యకర్తలకు ఉద్దేశించి చెప్తా ఉన్నాను. గ్రామాలలో పార్టీ చాలా చోట్ల ఇప్పుడు 2014 నుంచి 19 దాకా విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తే ఒక్క అవకాశం అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు చేసే పని, లోకేష్ బాబు గారు చేసే పని ఏంటంటే పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఎక్కువ కేంద్ర ప్రభుత్వ నిధులు ఏమి తీసుకొచ్చి మన పథకాలకు అమలు చేయగలుగుతాం, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోగలుగుతాం, అనంతపురానికి ఏ పరిశ్రమ తెస్తాం, లేకపోతే చిత్తూరుకి ఏ పరిశ్రమ తెస్తాం, విజయనగరానికి ఏం తెస్తాం, వైజాగ్ ఏం తెస్తాం అనే ఆలోచన సాగే పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందు ఒక్క అవకాశం ఉందని బయట అడిగి లోపల గదిలో కూర్చొని ప్లాన్ చేసేది ఏంటంటే నేను అధికారంలోకి వస్తే ఏ రకంగా దోచుకోవాలి. ఇసుక పాలసీ భారతదేశ చరిత్రలో ఎవరైనా చూసావా? మద్యం పాలసీ భారతదేశంలో ఎవరైనా చూసారా? కావాలని చెప్పి ముందుగానే పథకం ప్రకారం దాదాపుగా 400 కిలోల బంగారం వాళ్ళు కొని కమిషన్ రూపంలో తీసుకున్నారంటే ఈ రోజు కేసులు పెడతా ఉంటే ఒక సామాజిక వర్గం మీద కక్ష కట్టారు. ఇది మరి ఆ రోజు 2019 నుంచి 24 దాకా రెడ్డి సామాజిక వర్గం మీద, తెలుగుదేశం వర్గీయుల మీద ఎన్ని దాడులు చేశారు, దౌర్జన్యాలు చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకానికి సాయంత్రానికి మద్యం తాగే ప్రతి వ్యక్తికి, భర్త మద్యం తాగితే ఇంట్లో బాధలు పడే ప్రతి భార్యకి 2019 నుంచి 24 దాకా ఈ రాష్ట్రంలో ఏ రకమైన మద్యం అమ్మారు? గతంలో చరిత్రలో ఎప్పుడైనా ఆ బ్రాండ్ ఎవరైనా చూశారా? ఏ రేట్లకు అమ్మారు? తాగి ఎంతమంది మరణించారు? దానివల్ల ప్రజలకి ఎంత అనారోగ్యం పాలయ్యారు? కానీ తర్వాత తద్వారా ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు సంపాదించారని చెప్పి ఈరోజు సిట్ విచారణ జరుగుతుంది. దేశవ్యాప్తంగా యాదవులు సమాజంలో వెనుకబాటుతనంతో ఇబ్బందులు పడుతున్నారని అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు మహేష్ యాదవ్ పేర్కొన్నారు. యాదవులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించి ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరాగాంధీ టైంలో రద్దు చేసిన అహీరా అరేంజ్మెంట్ ను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేష్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది.
అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లాగా వెంగళరావు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో మహేష్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో యాదవులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిపోయారన్నారు. వారిని ప్రభుత్వాలు చేయూతనిచ్చాల్సిన అవసరం ఉందన్నారు. లాగా వెంగళరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమ కోసం ఎన్నో కష్ట నష్టాలు కోర్చి యాదవుల శ్రమ పడుతున్నారన్నారు. వారికి చేయూతను ఇవ్వాలన్నారు. జిల్లా కేంద్రాలలో యాదవ భవన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోగుల రమణ, రాష్ట్ర కార్యదర్శి దానుపోయిన అంజయ్య, కోస్తా జిల్లాల అధ్యక్షులు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. अखिल भारतीय यादव महासभा का संगठन के बारे में पहले मैं थोड़ा परिचय दे दूं। अखिल भारतीय यादव महासभा का मैं नेशनल प्रेसिडेंट के नाते से ये महासभा 1881 में उस समय जब जातीय जनगणना हुई थी, जातीय जनगणना से यादव समाज ने अपना इकट्ठा होने का प्रोगंडा शुरू किया, जिसमें सबसे पहले काश्ती महासभा बनी, उसके बाद ब्राह्मण महासभा बनी। 1923 में अखिल भारतीय यादव महासभा के नाम से एक राष्ट्रीय स्तर पर संगठन का शुरुआत किया गया। तभी से लेकर अभी तक बार बार मंच के माध्यम से, चैनल के माध्यम से, आप सब लोगों के प्रयास से जातीय जनगणना की आवाज़ उठती चली आ रही है, जिसको केंद्र सरकार ने अभी मंजूरी दे दी। मेरा आपके माध्यम से अपने जातीय सभी मेंबर्स को निवेदन करता हूं कि जाति गणना के कॉलम में जो कॉलम जाति का आएगा उसमें सभी लोग समाज के यादव अपना लिखें, जिससे कि हमें पता चले कि हमारे राष्ट्र में यादवों की जनसंख्या कितनी है। यादव समाज, हमारा संगठन का उद्देश्य गरीब लड़कियां जिनका परिवार असहाय है, शादी नहीं कर सकते, हमारा संगठन ऐसी लड़कियों को चिन्हित करता है जिले वाइज में। मैं अपने जिलाध्यक्ष विजयवाड़ा के सभी पदाधिकारियों से भी निवेदन करना चाहता हूं आपके माध्यम से कि वो ऐसी लड़कियों को चिन्हित करें जिनकी शादी करने लायक वो परिवार नहीं है, उनके नाम नोट करें और एक सामूहिक शादी करना चाहते हैं विजयवाड़ा में, आंध्र प्रदेश में, जहाँ भी भाई लाखा जी चिन्हित करेंगे। हमने अभी राजस्थान में 151 गरीब लड़कियों की शादी की, एक ही मंच के माध्यम से, एक ही प्रोग्राम में सामूहिक शादियां हुई। दूसरा हमारा उद्देश्य है कि जो बालक पढ़ने में तेज हैं और आर्थिक स्थिति से कमज़ोर हैं, ऐसे बालकों को भी चिन्हित किया जा रहा है। और हमारे साथ संगठन में ऐसे ऐसे लोग जुड़े हुए हैं जिनके कॉलेज चलते हैं। हम हर कॉलेज को 15-20 लड़के गोद में देते हैं, जिनकी पढ़ाई लिखाई से लेकर के खाना पीना सारा खर्चा वो कॉलेज उठाता है। ऐसे कई हमारे उद्देश्य हैं संगठन को लेकर के। आज हमारा संगठन 22 प्रदेशों में एक ब्लॉक स्तर पर काम कर रहा है। मेरी उम्मीदें यही हैं हमारे अपने संगठन से कि संगठन को मजबूत करते हुए स्थिति को कैसे हम, आर्थिक स्थिति को कैसे हम समाज को उठाएं, उस पर भी हम गहर चिंतन कर रहे हैं। लोग कहते हैं कि समाज के संगठन में संस्कार की कमी, संगत के భారతదేశంలో సుమారుగా 25 నుంచి 27 కోట్ల జనాభా కలిగి ఉన్న యాదవుల మరి స్థితిగతుల మీద వారు ఇప్పటివరకు మాట్లాడడం జరిగింది. జాతీయ అధ్యక్షులు ప్రధానంగా వారు గతంలో మన సైన్యంలో అహీర్ అని చెప్పేసి యాదవ్ సైన్యం ఒకటి ఉండేది, అహీర్ రెజిమెంట్ అని చెప్పేసి. అది ఇందిరాగాంధీ టైంలో దాన్ని తొలగించడం జరిగింది. తిరిగి దాని మళ్ళీ అంటే యాదవుల యొక్క కులానికి సంబంధించిన అహీర్ అనేది కూడా యాదవుల ఒక భాగం. అహీర్ అంటే యాదవే, ఒక ప్రాంతంలో అహీర్ అంటారు. వారిని సైన్యంలో గతంలో తీసుకొని ఉన్నారు. తిరిగి మళ్ళీ వారిని సైన్యంలోకి తీసుకుంటే ఈ దేశంలో ఏదైతే ఆర్మీ వీళ్ళంతా ఎట్లయితే మన దేశ రక్షణ కోసం పనిచేస్తున్నారో ఈ కమ్యూనిటీ గతంలో కూడా చేసేది. అంటే రావు తులారాం యాదవ్ అని చెప్పేసి ఫ్రీడమ్ ఫైటర్ ఉండేవారు. ఆయన ఆనాడు 1857 అంటే ప్రథమ స్వాతంత్ర సమర అప్పుడు 5,000 మంది ఆయన సైన్యాన్ని పంపించడం కూడా జరిగింది గతంలో. అట్లాగే వాళ్ళందరూ కూడా దేశ సేవ కోసం పనిచేసే వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి అహీర్ రెజిమెంట్ని పూర్వం ఏదైతే ఉందో దాన్ని యథాతథంగా
కొనసాగించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో పర్యటనలు చేసి మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా యాదవ్ సమాజం మరి ఆవులను అలాగే గొర్రెలు మేకలను పెంచుతూ ఈ సమాజానికి అంటే ఎంతో సేవ చేస్తున్నారు. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, మాంసం ఈరోజు మనకి అంటే ఉదాహరణకి కలుషితం లేని ఆహారం మన మానవులకి అందిస్తున్న కులం యాదవ్ కులం. మొట్టమొదట కూడా ఈ ఆవుల్ని కనిపెట్టి ఆవు నుంచి పాలు తీయడం కూడా దాని మొట్టమొదట కనిపెట్టింది కూడా యాదవులే. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయానికి చూసుకుంటే ఈ గొర్రెల కాపర్లుగా ఉన్నటువంటి వారు వలసలు వెళుతూ ఏదైతే ట్రైబల్స్ కంటే కూడా దారుణంగా ఆ యొక్క పశువులను మేపడం కోసం వలసలు వెళుతూ చాలా దీనస్థితిలో ఉన్నారు. నమస్కారం. ఈరోజు అఖిల భారతీయ యాదవ మహాసభ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా యాదవుల సమస్యలు భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీల కులం యాదవులు, అలాగే రాష్ట్రంలో కూడా. కానీ వారు ఇంకా చాలా వెనకబడి ఉన్నారు. ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో ఒక పూట కూడా తిండి తినే పరిస్థితి లేదు. గొర్రెలు కాసుకోవాలి, కూలి పనికి వెళ్ళాలి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు యాదవులు కావాలి. బీసీల్లో యాదవులు చాలా విశ్వాసపాత్రులు, చాలా నమ్మకస్తులు. వారు కావాలని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల ముందు కోరుకుంటుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత యాదవులు మర్చిపోతుంది. ఇది ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జరుగుతున్న పరిణామాలు. మేము ఒకటే కోరుకుంటున్నాం. 2014, 2019 నేను తెలుగుదేశం పార్టీ డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు యాదవులకు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ప్రతి జిల్లాకు ఒక యాదవ కమ్యూనిటీ హాల్, ఒక యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తారని చెప్పి ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు. అయినా మరి అమలు కాల. మేము కోరుకుంటుంది ఒకటే, ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో యాదవులు తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. యాదవులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉత్పత్తి రంగాన్ని కార్పొరేటర్లకు కట్టపెట్టాలని చూస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉపాధ్యక్షులు వై కేశవరావు, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణలు ఆరోపణలు చేశారు. అనేక పోరాటాలు చేసి కార్మికులు సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేస్తే 15 గంటల పని చేయాల్సి వస్తుందని అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా వేయడం జరిగిందని చెప్పారు. కార్మిక కర్షకులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ లో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షుడు వై కేశవరావు పాల్గొని మాట్లాడుతూ కార్మిక కర్షకులకు
వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని చూస్తుందని, వాటికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశామన్నారు. కార్మికులు సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేస్తే 15 గంటలు పనిచేయాల్సి వస్తుందని, పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవని, అన్ని తాత్కాలిక ఉద్యోగాలే ఉంటాయన్నారు. కర్షక కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మె కర్షక కార్మిక లోకాన్ని సమాయుత్తపరిచేందుకు జూలై 9కి వాయిదా వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు సార్వత్రిక సమ్మె జరగవలసినటువంటి అవసరం ఉంది. అది సకల జనుల సమ్మెగా, గ్రామీణ ప్రాంతాల ఆర్తాలుగా, అలాగే 100కి 89% ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కార్మిక సంఘాలకు సమీక్షించి ఆ సమ్మెని జూలై 9వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. జూలై 9వ తారీఖున జరిగేటువంటి సమ్మె కార్మిక వాడల్లో, వివిధ ప్రాంతాల్లో, అలాగే అసంఘటిత రంగ కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున కదలడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులు ఉత్పత్తి చేస్తున్నటువంటి శ్రమని, సంపదని కార్పొరేట్ కంపెనీలకు దారదత్తం చేయడానికి 4 లేబర్ కోడ్లు తీసుకొస్తా ఉన్నాయి. ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వాలు ఆందోళన చేస్తా ఉన్నాయి. జూలై 1, 2020 తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం ఈ రోజు కార్మిక వర్గం ఏదైతే పోరాటం చేస్తుందో ఆ పోరాట ఫలితంగా వెనకడు వేస్తా ఉంది. అలాగే రైతాంగం చేసినటువంటి ఉద్యమం ఫలితంగా 4 చట్టాలను రద్దు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయినా కానీ దొడ్డిదారిన మరొకసారి కార్పొరేట్ బహుళజాతి కంపెనీలకి ఒప్పందం చేసుకుంటూ, అమెరికాతో కూడా ఒప్పందం చేసుకుంటూ, మరో WTOలో ఎలాగైతే ఒప్పందం చేసుకున్నారో ఆహార ఉత్పత్తులను ఈ రోజు దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని ఈ సమ్మెలో కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని, రేపు జరగబోయేటువంటి సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్న IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి M. రామకృష్ణ. కట్టబెట్ట చూస్తుంది. అందులో భాగమే ట్రేడ్ యూనియన్లు 100 సంవత్సరాల నుంచి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి 4 కోట్లుగా తీసుకొచ్చింది. వాటిని ఎప్పటికప్పుడు అమలు పరచడానికి సిద్ధమవుతూ ఉంది. అవి అమలు పరిస్తే 15 గంటల రోజులు పనిచేయాల్సి వస్తుంది. పర్మనెంట్ ఉద్యోగాలలో ఏటా ఒక్కసారి పునర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని తాత్కాలిక ఉద్యోగాలే. సమ్మె చేసే హక్కు ఉండదు, సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, హక్కులన్నీ కాలరాయబడతాయి. అట్లాగే వ్యవసాయ రంగంలో సాధించుకున్నటువంటి మద్దతు ధరల చట్టం ఉండదు, ఉపాధి హామీ చట్టం ఉండదు, పనికి ఆహార పథకం ఉండదు, ఈ రకంగా ఆహార భద్రతా చట్టం ఉండదు. ఇవేమి ఉండవు. కార్పొరేట్ కంపెనీలకి వీటన్నిటిని ఒప్పజెప్పడానికి 4 ఏళ్ల 13 మాసాలు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని తిరిగి మళ్ళా మరొక రూపంలో తీసుకొస్తుంది. కార్మిక వర్గానికి, రైతాంగానికి, మొత్తం దేశ ప్రజానికానికి ద్రోహం చేస్తూ ఉంది మోడీ ప్రభుత్వం. అందుకే ఈ రోజున మళ్ళా వాటిని అమలుపరచడానికి సిద్ధమవుతున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం, కర్షక వర్గం భుజం కలిపి పోరాడాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాల నాడు 13 సంవత్సరాలు జరిపిన పోరాటమే కాదు, అంతకంటే ఎనుమెక్కిలి పోరాటం జరపాల్సినటువంటి అవసరం నేడున్నది. అందుకే కార్మిక వర్గం పారిశ్రామిక వాడలన్నింట విస్తృతంగా ప్రయాణం చేయాలి. జూలై 9కి వాయిదా వేయటం అంటే పోరాటాన్ని వాయిదా వేయటం కాదు, కొంత సమయం తీసుకోవటం, మొత్తం కార్మిక వర్గాన్ని సమాయత్తం చేయాలా, వాడలా మీటింగ్ పెట్టి కదిలించాలా. అట్లాగే రైతాంగం కూడా గ్రామాన రైతుల్ని, కౌలు రైతుల్ని, వ్యవసాయ కార్మికుల్ని మొత్తాన్ని కదిలించి రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు భుజం కలిపి పోరాడితేనే ఈ ప్రమాదాన్ని నుంచి ఎదుర్కోగలుగుతాం, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించగలుగుతాం. అందుకు సమాయత్తం అవ్వాలని ఈ రోజు ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వై. కేశవరావు, ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం.
విశాఖ ఉక్కు యాజమాన్యానిది నిరంకుశ ధోరణి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. డిమాండ్ల సాధనపై రేపటి నుంచి కార్మికులు సమ్మెబాట పడుతుంటే కనీసం దిద్దుబాటు చర్యలకు దిక్కులేదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నా కనికరం లేదని, దిక్కున చోట చెప్పుకుంటనే తీరును యాజమాన్యం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికే 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల పొట్టగొట్టిన యాజమాన్యం మరో 3,000 మందిని రోడ్డును పడేసేందుకు కుట్రలు చేయడం దుర్మార్గమని విమర్శించారు. అన్యాయాన్ని ప్రశ్నించిన కార్మికులను సైతం ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయడం దారుణం. రేపటిలోగా తొలగించిన 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలన్నారు. విశాఖ స్టీల్ కార్మికులు సుదీర్ఘ ఆందోళన తర్వాత ఇవాళ సమ్మెలోకి పోయే పరిస్థితిని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కల్పించారు. ఈరోజు ప్యాకేజ్ ఇచ్చాము, ప్యాకేజ్ ఇచ్చామని వారు, సాధించామని వీరు ఎన్నో గొప్పలు చెప్పుకున్నారు. 11,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తే అందులో 9,000 కోట్ల రూపాయలు మరి ఇతరేతర పద్ధతుల ద్వారా మళ్ళీ వెనక్కి లాక్కున్నారు మీరు. ఇవాళ ఏమిటంటే గత 8 మాసాలుగా వారికి సక్రమంగా జీతాలు ఇవ్వడంలో దాదాపు 3,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని ఇప్పటికే తొలగించారు. మరో 2,600 మందిని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 1,400 మంది పర్మనెంట్ కార్మికులకు వీఆర్ఎస్ ఇచ్చారు. అంటే ఏది ఏమైనా సరే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలి, దీన్ని నిర్మూలించాలనే కంకణం కొట్టుకుని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే దానిపైన రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్టించుకోవడం లేదని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ఇవాళ అటు పర్మనెంట్ కార్మికులు, ఇటు ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా వారందరూ కూడా సమ్మెలోకి పోయే పరిస్థితి మీరే కల్పించారు. కాబట్టి ఏమంటే నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా, ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం వల్ల డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరు ఏదైతే మీరు ప్రచారం చేసుకున్నారో అది పేపర్ మీద ప్రచారానికి పనికొస్తూ ఉంది తప్ప ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం లేదు. ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఉన్నా సరే అమరావతి, పోలవరం దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడు తప్ప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి 10 మాసాల కాలంలో ఒక్కసారైనా మాట్లాడాడని నేను అడుగుతాను. పైగా ప్రైవేట్ పరం ఫర్మ్ చేస్తాము, వాళ్ళకి ఉచితంగా భూములు ఇస్తాం, నీళ్లు ఇస్తాం, కరెంట్ ఇస్తామని చెప్పి ఉదరగొడతా ఉన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తా ఉన్నాం, మిట్టల్ ఫ్యాక్టరీ అని చెప్తా ఉన్నాం. కానీ ఇవాళ పోరాడి సాధించుకున్న ప్రాణత్యాగాల బలిదానంతో సాధించుకున్న ఫ్యాక్టరీని ఇవాళ దాన్ని మూసేస్తూ ఉంటే దానిపైన మాట్లాడకపోవడం అనేది శోచనీయము. ఇవాళ వర్కర్స్ సమ్మెను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. వారి సమ్మెను నివారించి దాన్ని ప్రైవేట్ పరం కాకుండా దాన్ని కాపాడడానికి ముందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు మద్దతుగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేపు విజయవాడ నగరంలో మేము వారి సంఘీభావ ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వమే ముద్దాయిగా నిలబడుతుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోకపోతే మొత్తం చంద్రబాబు నాయుడు ఏం చేసినా, ఏం అభివృద్ధి మాటలు చెప్పినా ప్రజలు నమ్మరు కాబట్టి ప్రభుత్వం స్పందించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. తిరువూరు ఘటనపై జగ్గయ్యపేట మినీ మహానాడు ప్రాంగణంలో స్పందించిన ఎంపీ కేశినేని శివనాథ్, అధికారం కోల్పోయినా వైసీపీ నాయకులు దాడులు, దౌర్జన్యాలు తగ్గలేదు. తిరువూరు చైర్మన్ ఎన్నిక నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటున్నాం. విజయవాడ నుంచి బయలుదేరిన వైసీపీ గుండాలను టీడీపీ నాయకులు కొండూరు దగ్గర అడ్డగించి పోలీసులకు అప్పగించారు. తిరువూరు కౌన్సిలర్లను ఎక్కడ అడ్డుకోలేదు. ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. ప్రశాంత వాతావరణంలో తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. మెజారిటీ ఉన్న పార్టీ మేయర్ పీఠం దక్కించుకుంటుందన్నారు. మేమా మా కౌన్సిలర్లు కిడ్నాప్ చేశారా? మేము అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీ దౌర్జన్యాలు తగ్గట్లా. మేము తిరువూరులో ఫెయిర్ ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. ఇవాళ చూస్తే మీరు తిరువూరు పట్టణంలో ఎంతోమంది పోలీసులు బందోబస్తు నడుమ తిరువూరు పట్టణం ప్రశాంతంగా ఉంది. ఎక్కడా మా నాయకులు, కార్యకర్తలు కూడా తిరువూరు పట్టణంలో కౌన్సిల్ దగ్గర కానీ ఎక్కడా కూడా అక్కడికి ప్రవేశించలా. కానీ కొంతమంది విజయవాడ నుంచి బయలుదేరి నాయకులని చెప్పుకునే గోండాలు కొంతమంది దాడికి ప్రయత్నిస్తుంటే కొండూరు ప్రాంతంలో ఎవరైతే విజయవాడ ప్రాంతం నుంచి వెళ్ళిన నాయకుల్ని మా తెలుగుదేశం, ఎందుకంటే నిన్న కూడా చూసాం ప్రశాంతంగా ఎలక్షన్ జరగలేదు, వాళ్ళు ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలని మేము కోరుకున్నాం. అటువంటి నాయకుల్ని మా నాయకులు, కార్యకర్తలు అడ్డగించి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది.
ఎక్కడా కౌన్సిలర్లను అయితే మేము అడ్డుకోలేదు. మాకు ఎలక్షన్ జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా ప్రశాంత వాతావరణంలో తిరువూరు మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతాయి. తప్పకుండా ఎవరికైతే మెజార్టీ ఉందో వాళ్ళు అధికారం చేస్తారు. ఎంతోమంది నిన్న కొంతమంది కుటుంబాలు వెళ్ళి, కౌన్సిలర్ల కుటుంబాలు వెళ్ళి మా భార్య అక్కడ ఉంది అని భర్త వేడుకున్నా కూడా భర్త దగ్గరికి కూడా భార్య అయిన కౌన్సిలర్ని పంపించకుండా క్యాంపు రాజకీయాలు మేము చేయలే. క్యాంపు రాజకీయాలు ఎవరు చేశారో తెలుసు. ఎందుకు క్యాంపులో పెట్టాల్సి వచ్చింది? మీకు స్ట్రెంత్ ఉంటే ఎందుకు 4-5 రోజుల నుంచి క్యాంపులో భర్తల నుంచి భార్యలను ఎందుకు విడదీశారు? తల్లిదండ్రుల నుంచి కుమార్తెలను ఎందుకు విడదీశారు? వీటన్నిటికీ రౌడీజం చెప్పిన వాళ్ళే చేయాలి. ఇవాళ మేము తిరువూరంతా ఎంతో ప్రశాంతంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎలక్షన్ పెడదామని చూస్తే కొంతమంది రౌడీలు కొండూరులో అడ్డుకోవడం జరిగింది. కానీ ఎక్కడా కూడా మేము కౌన్సిలర్లని ఎలక్షన్ జరగాలని కోరుకుంటాం. ఎందుకంటే ఎవరైతే మంచి అభ్యర్థులను వారు గెలిపిస్తారని మా అందరి నమ్మకం. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రి క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి సందర్భంగా మే 22న ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ తెలిపారు. ఉదయం 6 గంటల నుండి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ ఆంజనేయ స్వామి, ఘాట్ రోడ్లో గల ఆంజనేయ స్వామి, పాత మెట్లు మార్గంలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో అభిషేకాలు, నాగవల్లి దళార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, మనం రాక్షస యుగంలో ఉన్నామని, చంద్రబాబు పాలనలో రాజకీయాల నైతికంగా పతనమయ్యాయని మాజీ మంత్రి, ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పరిపాలనలో యథేచ్ఛగా కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతుందని, అయితే వాటికి భయపడాల్సిన అవసరం లేదని, అలాంటి వారే ఇప్పుడు రాజకీయాలు చేయగలరని, రాజకీయాల్లో మనుగడ కొనసాగించగలరని ఆయన తెలిపారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం, మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం, యలమంచిలి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. సందర్భంగా ఆయన ఏమన్నారంటే, అలా ఉండగలిగినప్పుడే మీ అందరితో ఈరోజు సమావేశం కావడం ఎంతో సంతోషకరం. ఎలాంటి పరిస్థితుల మధ్య మనం ప్రయాణం చేస్తున్నామో నాకంటే మీకే బాగా తెలుసు. మనం రాక్షస యుగంలో ఉన్నాం. కలియుగంలో అంటే చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలంటే కేసులు వేసినా భయపడొద్దు, జైళ్లకు పంపినా చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటామని గట్టిగా అంటేనే అలా ఉండగలిగినప్పుడే రాజకీయాల్లో ఉండగలం, రాజకీయాలు చేయగలం. అదే కలియుగంలో మనం నేర్చుకుంటున్న పాఠం. ఆ విధంగా ఈరోజు రాజకీయాలు తయారయ్యాయన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై మంత్రి మండలితో సీఎం చంద్రబాబు చర్చ. రాష్ట్రంలో రాక్షస పాలన, చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫైర్. తిరువూరులో హైటెన్షన్ వాతావరణం, రంగంలోకి దిగి వైసీపీ టీడీపీ వర్గాలను చెదరగొట్టిన పోలీసులు. సిఐటియు ఆధ్వర్యంలో అలంకా ధర్నా చౌక్ లో ధర్నా. కార్మిక కర్షకులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.